హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. చాలామంది చాలా రోజుల నుంచి మన గోవిందరాజులు గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నారు. అయితే ఇవాళ మనం అయితే గోవిందరాజులు గారి గురించి, అతని ఆరోగ్యం గురించి ఎలా ఉందో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మాయా, ఎలా ఉంది ఆరోగ్యం? కొంచెం పర్వాలా, ఆయాసను పొట్ట బాగా పొట్టంతా ఉబ్బినట్టుందిగా, గట్టిగా ఉబ్బింది, నీళ్ళు వచ్చి కాళ్ళు కూడా బాగా చూడు బాగా ఉబ్బిపోయినాయి. ఇంకా తగ్గింది ఇవాళ కొద్దిగా 3 రోజులకి. పొట్ట ఆకలి ఒకటి వస్తుందా, కొద్దిగా తగ్గింది. నొప్పులు ఉన్నాయా, బాడీ పెయిన్స్? ఏ నొప్పులు కాళ్ళు షుగర్ మాలకి చెయ్యి కూడా బాగా వాసినట్టుంది కదా. చెయ్యి నన్న ఇవాళ వాసింది. అది ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నా మరి నీరు కదా, అది నీరు ఉంది మా. అదే రైట్గా ఉండాలి. చూడు, ఇట్లా నొక్కుతుంటే చొట్టాలే పడిపోతుంది. అది 3 రోజుల నుంచి వచ్చింది. అది ఆ గతం ఎంత ఉంది. డాక్టర్ గారు వస్తున్నారు రోజు? వస్తున్నాడు. ఆమె డాక్టర్ ఇప్పుడే వచ్చేళ్ళాడు. టిఫిన్ చేసావా? ఏం తిన్నావండి? ఆ గాలిలో ఏం తింటలా. గారెలు, నూనె వస్తువులు కాకుండా ఇడ్లీలు అలాంటివి తినాలి. ఇడ్లీ పడతలా, చట్నీ ఉంటుందిగా, చట్నీ మాలం ఇడ్లీ తింటారు. ఓన్లీ ఉత్తిగారు తింటున్నావా? తీయప్పుడు చట్నీ లేని అదే తుత్తి అంటారు. ఇడ్లీ చట్నీ లేని ఏం తింటాం. అదేలే. అదే కానీ వాపు మట్టుకు బాగా వాసింది మాయా. కాళ్ళు, చేతులు, ఈ పొట్ట చాలా గట్టిగా ఉంది చూడు, రాయిల్లే రాయిలాగా ఉంటుంది. అది చాలా ఎక్కువైపోయింది. అలాగే పొట్టమాలంటే డౌట్ నాకు. మొత్తం ఈ నీరు మామూలుగా మొత్తం మూత్రం నీరు అంతా ఇదంతా నీకు బయటికి రావట్లే. ఇంకా కిడ్నీలు కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయంట. నీళ్ళు తాగితే కానీ మెయిన్ ఏంటంటే బాడీలో ఎక్కువ నీరు స్టక్ అయిపోయింది. ఆ నీరు వస్తే కదా రిలీఫ్ కొట్టాయి. చాలా మంది మన ప్రేక్షకులు అడుగుతున్నారు, గోవిందరాజులు గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందని. సర్లే ఈ రోజు చూపిద్దామని మన ప్రేక్షకులందరికీ. అందుకని ఒక చిన్న వీడియో చేసి పెడదామని. నీరన్నా హాస్పిటల్ తాగుతాడు, మరి తాగుతాడంట మీరు బయటికి. అదే మన వీడియో చూసిన తర్వాత ఎవరన్నా మనకి స్పాన్సర్ చేయాలనుకుంటా చేస్తారు మయ్య. అదే ట్రీట్మెంట్కి ఏమన్నా కావాలన్నా నీరు వెళ్ళిపోతే మన రన్నింగ్లో పడతాం. అవును, నువ్వు రన్నింగ్లో పడాలి, మన ప్రేక్షకుల్ని మళ్ళీ నవ్వించాలి. ఈ పొట్ట బరువు తగ్గితే అటువంటి నష్టం. అన్నం తింటున్నావు మాయా? అన్నం తింటలా 3 రోజులు కదా. ఆకలియట్లేదు అసలు? భయం వేస్తుంది నాకు తినాలని. ఎందుకు? ఈ పొట్ట మళ్ళా ఆయాసం పడాలని. మళ్ళా తినలా, ఓన్లీ టిఫిన్ మట్టి కొట్టే చేస్తున్నావా? అదే ఇంట్లో పోతున్నా టిఫిన్ వెళ్ళాలి. ఇప్పుడు నిద్ర ఎన్ని కరెక్ట్గా పడుతున్నాయా? నిద్ర పడుతుంది. ఇప్పుడు అదే వచ్చింది నాకు. నిద్ర మాత్రం 2 నెలల నుంచి నిద్ర లేదు. అసలు నిద్ర పడతలేదు కొంచెం కూడా. ఇప్పుడు రాకుండా తప్పదు. ఇప్పుడు నాకు నువ్వు మొహం ఉబ్బుతాం, రేత్ర పొగలు అసలు పుడుకుంట్లా కూర్చేపు కూడా. అబ్బాయి ఎట్లాగే కూకోవాలి. గోడ అనుకున్నట్టు కూకుంటాం. మళ్ళా జీతం ఈ పిల్లల మంట ఎత్తిపోయి మళ్ళా కూర్చో మంచం మీద కూకుంటాం. మళ్ళా మంచం మీద కూర్చోలో కూకుంటాం. ఇంతే తప్పక నిద్ర పడలే. నిద్ర ఉంటే మనిషి ఎంత ఉబ్బరం ఉండదు. నిద్ర పోలే, అసలు నిద్ర రావట్లేదు. నిద్ర కొనుకనే అట్లా పోగులు కానీ రేత్రి కానీ ఇంతేకా. మయ మొన్న ట్యూబ్ పెట్టారు కదా నీరు వెళ్ళిపోవడానికి. మరేంటి నీరు వెళ్ళిపోవడానికి ట్యూబ్ పెట్టారు, మళ్ళీ తీసావు? తీసిపోతే మంట ఉండలేకపోతున్నావా? ఇప్పుడు ఆ ట్యూబ్ చెట్లలో మనం ఇన్ని మంచులు తాగినా వచ్చేస్తున్నాయి. ట్యూబ్ పెట్టినప్పుడు రావట్లేదు అప్పుడు? అబ్బో దొడ్లోకి వెళ్ళినప్పుడు నరకం. ఇక తోకనల్లి చేస్తూ మంట
పెసరాకు ఇప్పుడు అనుకో మనం ఎన్ని కూతురు మంది దాకా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇబ్బంది లేదు అసలు, అసలు మంట పొట్ట లేదు. కానీ టూప్ తీసినది కొంచెం వాసినట్టు ఉంది కదా మరి, ఇదంతా పొట్టను కాళ్ళు కూపు తీపని అంతే, అలాగుందా? కూపు తీపని అంతే, పొట్ట అంతే కూపండా పొట్ట అంతే. ఇప్పుడు బిళ్ళ మంది నిన్ను మంది దాకా వచ్చేస్తున్నాయి. అది అట్లా కాదు, పావు గంటకు వస్తుంది దొడ్లోకి వచ్చినట్టు మొత్తం మంట వచ్చారు. అదేలే, కానీ దీనికి మంచి ట్రీట్మెంట్ పడాలి మయ్య. ఉంటుంది, ఉంది, మంచి ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ఏంటంటే మనకు ఎవరన్నా మన వ్యూవర్స్ ఎవరన్నా మనల్ని కనుకరించి చూపిస్తే మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుద్ది మనకి. అదే మరి నీరు పోతే మనకు లైన్ అయినట్టే. మెయిన్ బాగా నీరు బాగా పట్టేసింది. కాళ్ళు ఎన్ని నొప్పులు పడుతున్నాయి మయ్య, సాయంత్రం పూట కానీ పగలు కానీ? కాళ్ళు నొప్పి ఏదైనా కొద్దిగా కాళ్ళు అయితే కోపం రాపిస్తా. అది నాకు ఏమీ లేదు. మనిషి నుంచుంటే ఆయాసం వచ్చేస్తుంది, దమ్ము వచ్చేసేసి ప్రాణం అయిపోతుంది. నడుస్తున్నావా రోజు కొంచెం? ఇక అక్కడ దొడ్లోకే కష్టం, మనిషి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి గబగబకు ఒక 5 అడుగులు వేస్తే కుర్చీలో కూకోవాలి. బాగా ఆయాసం వచ్చేస్తుంది, బాగా అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొద్ది దూరం వచ్చి మళ్ళీ కాళ్ళు ఇలా నొక్కుతుంటే శ్వాస వెళ్తుందమ్మా నీకు? తిమ్మిర్లు ఎక్కేసినాయా? తిమ్మిర్లు ఎంత ఉండవు, ఇక్కడికే ఓన్లీ పాదాల వరకే. ఇవన్నీ బాగా నొక్కుతుంటే తెలుస్తుంది నీకు? అవన్నీ మారుతూ చర్మం కాడ బాగా మెత్తపడిపోయింది మాయా, మెత్తపడిపోయింది చూడు. స్టాక్ ఉండి స్టాక్ ఇలా నొక్కుతుంటే చూడు, చొట్లుగా పడుతుంది, పడిపోవాలట. అది నిన్న ఇవాళ పడింది, అలా వస్తుంది. కంకరాలాగా అయిపోయింది. మన వరకు రాయిలే ఉంది గట్టిగా, వాళ్ళు కొంచెం మెత్తపడింది. రాత్రి నుంచి కొద్దిగా లైన్లోకి వచ్చింది. అదే ఇలా నొక్కుతుంటే తెలుస్తుందా నీకు? నొప్పి తెలుస్తుందా? నొప్పి ఉండలేక ఏం తెలియట్లే, చొట్ట పడుతుంది అంతే. నీకేం తెలియట్లే, వెళ్ళాలన్నా తెలుస్తుందా నీకు? అది రాత్రి నుంచే పీచిపోయి వస్తాయి. అదే బాగా అలా పీచిపోయి కంకరాలాగా. మళ్ళీ చూడు, ఇక్కడి నుంచి మోకాళ్ళ వరకే ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి లేదు, మళ్ళీ కిందకి లేదు. ఇగో ఇక్కడ వరకే. అవును, అక్క వరకే ఉంది మళ్ళీ, అంతే. ఓన్లీ పొట్ట వరకు. ఈ పొట్ట తగ్గుతుందో వస్తుందా? మొన్న చేయలేదు కదా మళ్ళీ చేయొచ్చింది వాపు. చెయ్యంటే మరి నిన్న 3 రోజులు వస్తుందా? మళ్ళీ ఆ చెయ్యి బాగానే ఉంది. ఇగో చెయ్యటంటే బోళ పొలలాగా. మొన్న ఇప్పుడు చూడు ఎంత అయిపోయిందో చెయ్యి, మళ్ళీ లావ్ అయిపోయింది ఇదంతా. మరి దేని వల్ల వచ్చిందో నాకేం తెలుసు. మొత్తం బ్లడ్ కాడ నీరైపోతుంది నీకు ఉన్న కొందుకు. ఆ నీరే ఎప్పుడు ఆ నీరు మాలంటే మనకి జబ్బు. అదే షుగర్ కాడ కంట్రోల్ అవుతుందమ్మయ్యా? బాగా ఎక్కువ ఉందా షుగర్? మరి మనం అక్కడ చేపిస్తే తగ్గింది. 150 ఉంది, అది 10 లెక్కలు ఉండదు. షుగర్ కాడ బాగా పెరిగిందండి మాయా, డాక్టర్ గారు చెప్పారు. షుగర్ కాడ కంట్రోల్ అవ్వట్లేదండి నీకు, షుగర్ కాడ కంట్రోల్ అవ్వాలి. నువ్వేమో ఆ టీలో ఎన్నో తాగుతూ ఉంటావు, స్వీట్. టీ మానేసావా? ఉత్తి 16 కదా, ఉత్తి టీ పొడితో తాగుతున్నావు. షుగర్ లైన్లోకి వచ్చేస్తుంది ఒకసారి పెట్టి. బీపీ కూడా బాగా ఉందంట, అది కూడా కంట్రోల్ అవ్వట్లేదండి. బీపీ కూడా డాక్టర్ గారు చెప్పారు, బీపీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్కి వస్తుంది, 200, 300 ఆ రేంజ్లో వస్తే తగ్గుతుంది. అదేలే, అంత క్రితం వచ్చి 500, 600 ఉంది. అంత క్రితం అప్పుడు ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువ ఉంది షుగర్. కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే తగ్గించేస్తారు 1 డేలో. మళ్ళీ తర్వాత అంటే మనం కంటిన్యూగా మన డైలీ ఫుడ్లో కానీ వీటిలో మనం కంట్రోల్ చేసుకోవాలి షుగర్ అనేది. అది ఎక్కడ కారం కారం అసలు ఎక్కువ వేసుకోకూడదు అసలు. నువ్వు అలా తిన్నా కారం అట్లా దడిచిపోయి తింటే 2 చెంచాలు, అదే చెంచాతో ఉత్తానం తింటమే, కూర అసలు తింటా. అదే ఇంకేంటండి, ఈ చపాతీలు ఇవి కాకుండా చపాతీ తిన్నా ఒకటే, అన్నం కడ తిన్నా ఒకటే. కానీ ఏంటంటే మా అన్నం కొంచెం తిన్నా, ఆకుకూరలు ఎక్కువ, మనం ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండాలి ఎక్కువ.
చపాతి ఇడ్లీ ఇడ్లీ అసలు తినకూడదు. ఇడ్లీ కూడా బీపీ ఉండే కదా, బీపీ రవ్వ కదా దాంట్లో కూడా ఉండేది. అంతా బియ్యం షుగర్ అది కూడా షుగర్. ఇడ్లీ కూడా నాకు తిన్న అసలు ఏమన్నా ఇప్పుడు ఇది పెసరట్లు ఇలాంటివి మంచివి మళ్ళీ. పెసరట్టు ఇవన్నీ లేకపోతే మొలకలు, ఈ మొలకలు ఇలాంటివి తిన్నా కొంచెం ప్రోటీన్స్ అనమాట. గుడ్డు తింటున్నావు రోజు, ఉడకబెట్టిన గుడ్డు. మనం రాత్రి తింటా బాదం పప్పులో షుగర్ లైన్లోకి వస్తుంది. షుగర్ ఏముందని షుగర్ మన హాస్పిటల్లో అంటే ఇంజక్షన్ ద్వారా అప్పటికప్పుడే కంట్రోల్ చేస్తారు మయ్యా. నిజాడు బాగా అసలు వచ్చి షుగరే చేసాడు. 150 అట్లా వచ్చేసింది. తగ్గిపోయి బాగా ఈ మెంతులు నైట్ పూట నానబెట్టుకొని ఆ నీళ్ళు తాగామనుకో అవి కూడా మనకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ షుగర్ ఏముంది పెరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది కానీ లేదు మరి ముందు షుగర్ కంట్రోల్ అయిందనుకో ఆటోమేటిక్గా ఇవన్నీ బీపీ ఒకటి కంట్రోల్ అవ్వాలి. షుగర్ 200 ఉన్నామా ఏముందో మధ్య 150 200 అది మామూలుగా. ఈ నీళ్ళు నాకు ఏంటంటే మెయిన్ ఈ పొట్ట ఒకటి అదేలే ఇక్కడ లోనగా బాధ బోధ ఏం లేదు. నొప్పి ఉప్పు అసమంటే ఇక కడుపులు లేవు, ఏమి లేవు. ఎలా ఉన్నావంటే మేడి పండు చూడు మేలుమైనుండు, పొట్ట చెప్పు చూడు పురుగులు ఉన్నట్టు నువ్వు చూడటానికి బాగానే ఉన్నావు, కానీ లోన ఉన్న అవయవాలన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. చాలా మట్టి డ్యామేజ్ అయిపోయినాయి. అవి లివరు కిడ్నీలు ఇవన్నీ ప్రాబ్లం అయిపోయినాయి. డాక్టర్ గారు చెప్పారు. అయ్యేంటంటే ఇప్పుడు మనకు సరైన ట్రీట్మెంట్ ఎవరన్నా మన ప్రేక్షకులు మనకి కనుగురించి ఎవరన్నా స్పాన్సర్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. అదే అవును, నీళ్ళు పోతే ఎవరి బిడ్డలు వస్తూ ఉంటాయి. అదే అదే కొనాల కోసం లేకపోతే సత్వం అనేది ఇప్పుడు రావాలి. నువ్వెలా అలా మాట్లాడినారు కదా, నువ్వు మళ్ళీ కోలుకోవాలి, మళ్ళీ రంగనాయకమ్మ నువ్వు మళ్ళీ మంచి మంచి వంటలు చేయాలి, మన ప్రేక్షకులందరూ నవ్వించాలి. నీ మాట కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అక్కడ. మనకి పొడ తగ్గితే చాలు, మన పని మనం చేసుకుంటే. అదే అదే కాళ్ళు కూడా నల్లపడిపోయినాయి బాగా, ఎప్పుడు నల్లపడిపోయినాయి. అవును, మన పని మనం చేసుకుంటే చాలు. చూశారు కదండి మన గోవిందరాజు గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో. మనిషి పైకి అలా ఉన్నాడే కానీ లోన అవయవాలు మాత్రం చాలా డ్యామేజ్ అయినాయండి. కిడ్నీలు లివర్లు అయితే చాలా దెబ్బతిన్నాయి. మనిషికి షుగర్ కూడా కంట్రోల్ కావట్లేదు. నీరు పొట్టంతా ఉబ్బిపోయి కాళ్ళు ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ అయితే బాగా ఉంది. మీరు కనుక మన గోవిందరాజులు గారికి హెల్ప్ చేయాలనుకుంటే కిందున్న ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. అలాగే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి కట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి మన గోవిందరాజులు గారి ట్రీట్మెంట్కి ఉపయోగిస్తాం మేము. ఉంటాం, బాయ్ అండి.